శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 556వ నామం కాత్యాయని మంత్రస్వరూపంలో శ్రీ కాత్యాయన్యై నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రధానమైన మంత్రాలలో ఈ నామం కూడా ఒకటి. ఈ నామమే భక్తులను తరింపచేసే ఒక మహామంత్రం అయి ఉన్నది. ఈ నామం యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని పరిశీలిస్తే, కతుడు అనే మహాముని తన తపస్సు యొక్క ఫలితంగా అమ్మవారు తన పుత్రికగా జన్మించాలని కోరుకున్నాడు. దానితో అమ్మవారు ఆయనకు పుత్రికగా జన్మించి కొంతకాలం పాటు ఆయన ఆశ్రమంలో ఉండి ఆయనను అనుగ్రహించింది. అమ్మవారు ఏ తల్లి గర్భం నుండి ఆవిర్భవించే అవకాశం లేదు కాబట్టి అమ్మవారు ఆ ఆశ్రమం ముందు ఒక శిశువు రూపంలో ఆ మహర్షికి దర్శనమిచ్చారు. అమ్మవారిని ఆ మహర్షి గుర్తించి పెంచి పెద్ద చేసి తన ముచ్చట తీర్చుకున్నాడు. అమ్మవారు ఆ మహర్షి యొక్క ఆశ్రమంలో 8 ఏళ్ళు ఆయన కుమార్తెగా కాలం గడిపింది. అమ్మవారికి 8వ సంవత్సరం రాగానే తనకు తండ్రి అయ్యే భాగ్యాన్ని పొందిన మహర్షికి మోక్షాన్ని ప్రసాదించింది. అక్కడి నుండి అమ్మవారు బయలుదేరి కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవిగా వెలసింది. అమ్మవారు ఆ తర్వాత కాశీక్షేత్రం నుండి బయలుదేరి కాంచీపురం విచ్చేసి అక్కడ సముద్ర ప్రాంతం వద్ద ఒక పెద్ద మామిడి చెట్టు కింద సైకతలింగాన్ని పూజించింది. ఆ మామిడి చెట్టు కాంచీపురంలోని ఏకాంబరేశ్వర క్షేత్రం. అదే శివకంచి అని మనం వ్యవహారంలో పిలుచుకుంటాం. కాంచీపురంలో అమ్మవారు కామాక్షిగా శివునికై తపస్సు చేసి అయ్యవారిని పొందింది. కాత్యాయని అంటే జ్ఞానస్వరూపిణి. ఈ అమ్మవారు అజ్ఞానాన్ని పోగొడతారు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. కాత్యాయని అంటే కామాక్షీదేవి యొక్క ఒకానొక స్వరూపం. ఈ అమ్మవారి అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.